తెలుగువారి వంటలో దొండకాయ పులుసు ఎలా చేయాలి, దానికి కావలసిన పదార్థాలు నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. కావలసిన పదార్థాలు మీకు దొండకాయ ఇలా సన్నగా కట్ చేసుకొని, చాలా సింపుల్గా అయిపోతుంది. మీరు ఇలా కట్ చేసుకొని గిల్లు పడేలాగా ఉడికించుకోవాలి. అది కుక్కర్లో కానీ లేదా సపరేట్గా కానీ ఉడికించుకోవచ్చు. గిల్లు పడేలాగా ఉడికించుకుంటే ఈ పులుసు చాలా సింపుల్గా అయిపోతుంది. తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఆనియన్ ఒకటి, టమోటా ఒకటి, కొబ్బరి జస్ట్ ఒక 2 ఇంచెస్, ఎండుమిరపకాయలు, బెల్లము, పోపు కావాల్సిన సామాన్లు, పల్లీలు వచ్చి మీకు ఒక 2 టేబుల్ స్పూను, ధనియాలు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 to 4 టేబుల్ స్పూన్స్, పసుపు పొడి, నువ్వులు 1 టేబుల్ స్పూన్, పుట్నాల పప్పులు వచ్చి మీకు 1 టేబుల్ స్పూన్స్. ఇవి కావాల్సిన పదార్థాలు. ముందుగా మీరు ఫస్ట్ ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి. నేను ఇవన్నీ జస్ట్ డ్రై ప్యాన్లో వేయించుకున్నాను. వేయించిన నువ్వులు కూడా మీకు బయట దొరుకుతాయి. నువ్వులు అన్నీ వేయించిన నువ్వులు, వేపుకున్న ధనియాలు, పుట్నాల పప్పు డైరెక్ట్గానే, పల్లీలు వేయించుకున్నవి అన్నీ కొద్దిగా వేపుకోవాలి, ఎండుమిరపకాయలు, పచ్చి కొబ్బరి, ఇవన్నీ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ముందుగా పేస్ట్ చేసి, ఇది గ్రేవీకి అనమాట, ముందుగా పేస్ట్ చేసి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత మిగతా ప్రాసెస్ స్టార్ట్. ఇలా చిన్న బౌల్ పెట్టుకొని, మీకు నాన్ స్టిక్ అయినా ఏదైనా పెట్టుకొని, ముందుగా పోపుకు కావాల్సిన సామాన్లు నేను ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర, కరివేపాకు, ఇంగవ అన్నీ తీసుకున్నాను. అన్నీ కొద్దిగా వేగిన తర్వాత మీరు ఆనియన్ వేసుకోవాలి. ఇది కొద్దిగా ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనము ఇలా మీకు కొద్దిగా వేగిన తర్వాత మనము టమోటాలు కూడా వేసుకొని వేపుకోవాలి. ఇలా మనకు వేగిపోయినాక జస్ట్ మీకు 3/4 వేగితే సరిపోతుంది. ఆ తర్వాత మనము ముందుగా ఉడకపెట్టుకున్న దొండకాయల్ని వేసుకోవాలి. వేసి దీనిలో కానీ మనకు ఉడికితే పులుపు తగులుతుంది. ఆ తర్వాత ఉప్పు కూడా దీంట్లోనే వేసేసుకోండి. అప్పుడు మనకు దొండకాయల్లో బాగా ఉప్పు చేరుకుంటుంది. ఆ తర్వాత ఇలా మనకు ఉప్పులో అన్నీ ఉడుకుతుండగానే మనము ముందుగా చింతపండుని స్క్వీజ్ చేసి పక్కకు పెట్టుకొని దాన్ని కూడా వేసి బాగా ఉడికించుకోవాలి. ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత అందులోనే మనము కొద్దిగా పసుపు, తర్వాత బెల్లం అన్నీ వేసి ఉడికితే మనకు అన్ని ఫ్లేవర్స్ దొండకాయలోకి వెళ్తాయి. ఇలా అన్నీ మీకు పులుపు, ఉప్పు, కారము, తర్వాత బెల్లము అది ఆప్షనల్, మీరు బెల్లం వేసుకున్నా వేసుకోకపోయినా. అందులోకి మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న ఈ గ్రేవీని వేసేసుకొని, వాటర్ ఒక 1/2 గ్లాస్ కన్నా ఎక్కువ పట్టదు, సో వాటర్ కూడా వేసుకోవాలి. ఇలా మనము గ్రేవీ వేసుకున్న తర్వాత మీరు వాటర్ వచ్చి ఒక 1/2 గ్లాస్ కన్నా ఎక్కువ పడదు, చూసి కన్సిస్టెన్సీ ప్రకారం వాటర్ వేసుకోవాలి. ఇది ఒక 2 మినిట్స్ to 3 మినిట్స్ బాగా హైలో ఉడికించిన తర్వాత ఎక్కువ వాటర్ వేసుకోకండి. సో బాగా ఉడికిన తర్వాత దింపి సర్వ్ చేసుకోవడమే. ఇలా ఉడికిన తర్వాత బౌల్లో తీసుకొని మనము దింపి కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మీకు రెడీ అయిపోయింది దొండకాయ పులుసు. ఇది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మా తెలుగువారి వంటలో సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్స్ ఈ వీడియో చూసినందుకు.